మనకి చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఒకసారి నేను ప్రసాద్ గారితో కూడా మాట్లాడతాను. ప్రసాద్ గారు నమస్తే సార్. సార్ నమస్కారం సార్. మీకు ప్యానెల్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రసాద్ గారు ఏం చెప్తారు? ఇంత పెద్ద కుంభకోణానికి సంబంధించి సరే ఇప్పటి వరకు కొంతమందిని అరెస్టులు జరిగాయి, విచారణలు జరుగుతున్నాయి, కానీ మెయిన్ ఎవరైతే ఉన్నారో దీంట్లో వారి వరకు ఈ విచారణ వెళ్తుందా లేదా అని అనుకున్నారు. కానీ ప్రస్తుతం చూస్తుంటే ఇక నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది కదా. ఆ తర్వాత ఇంకా వారి అధినేతకే నోటీసులు ఇస్తారా అనే ప్రశ్న కూడా వాళ్ళ ఉత్పన్నం అవుతా ఉంది. ఏం చెప్తారు సార్? సార్ పక్కాగా మీరు గుర్తుపెట్టుకోండి, మద్యం కుంభకోణంలో చాలా మంది విమర్శకులు, చాలా మంది మీడియా మిత్రులు కూడా ఏమన్నారంటే ఈ కుంభకోణం సంబంధించి ఛార్జ్ షీట్ ఇక్కడితో ఆపేసినారు, ఇది ముందుకు కదలదు, ఇది దాదాపుగా అయిపోయింది అనేసి కూడా కొందరు ప్రిడిక్ట్ చేసినారు, ఏదేదో మాట్లాడినారు. మద్యం కుంభకోణానికి సంబంధించి మధ్యలో జరిగినటువంటి 2 నెలల గ్యాప్ ఓన్లీ ఇన్వెస్టిగేషన్ కోసం కొంచెం సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ చేసినారు. కొద్దిగా ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేసి మీరు చూస్తే ఎవరైతే మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి కీలక నిందితులు రాజ్ కసిరెడ్డి కానీ, వాడు చాణక్య కానీ, ఇంకొకరు కానీ, వీళ్ళు విదేశాలలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను కూడా గూగుల్ నెట్వర్క్ ని గూగుల్ ని ఉపయోగించి మళ్ళీ కూడా రిట్రీవ్ చేయడం జరిగింది. ఈ రోజు విత్ ఫోటో ఎవిడెన్సెస్ తో మద్యం కుంభకోణంలో వీళ్ళు సంపాదించిన డబ్బులు ఎక్కడెక్కడ తిరిగారు, సౌత్ ఆఫ్రికా కానీ, మలేషియా కానీ, సింగపూర్ కానీ, ఈ ట్రిప్పుల్లో వీళ్ళు తీసుకుని మీరు చూసిండొచ్చు ఫోటోలు, అమ్మాయిలతో కొలకటము, మందు తాగటము, ఈ ఫొటోస్ అన్ని కూడా రిట్రీవ్ చేసి విత్ కన్స్ట్రక్టివ్ ఎవిడెన్స్ తో తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈ రోజు కేఎన్ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డికి ముందు కేఎన్ఆర్ తర్వాత సజ్జల తర్వాత జగనే నెక్స్ట్. ఇప్పుడు కేఎన్ఆర్ ని అరెస్ట్ చేసినారు, కేఎన్ఆర్ నోటీసులు ఇచ్చి విచారించినారు. కేఎన్ఆర్ ఖచ్చితంగా సజ్జల జగన్మోహన్ రెడ్డి పేరు చెబుతాడు. రానున్నటువంటి నెల 15 రోజులు తప్పకుండా అధినేత, మీరు చెప్పారు చూడు లిక్కర్ డాన్, ఈ కేసులో లిక్కర్ డాన్ వచ్చి జగన్మోహన్ రెడ్డి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీసులు పోతుంది. అంతిమ లబ్ధిదారుడు అతనేను. సార్ ఒక విషయం చెప్తాను సార్ క్లియర్ గా, 250 కోట్లకు సంబంధించిన ఢిల్లీ లిక్కర్ కేసులోనే ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. అఫ్ కోర్స్ ఆ కేసుకు సంబంధించి మళ్ళీ డిస్మిసల్స్ అవన్నీ జరిగింది, దట్ ఈస్ డిఫరెంట్, దట్ ఈస్ ఇన్వెస్టిగేషన్ ల్యాప్సెస్. ఈ కేసుకు సంబంధించి 3500 కోట్లలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా, ఒక రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రికి తెలియకుండా, ఒక రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సైజ్ తెలియకుండా ఇంత పెద్ద స్కామ్ జరిగింది అంటే ఎవరు నమ్మశక్యం కాదు. ఇది ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి కింగ్ పిన్స్ అందరూ అరెస్ట్ అయ్యారు. ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, ధనంజయ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యాడు, రేపో మాపో కేఎన్ఆర్ కూడా అరెస్ట్ అవబోతున్నాడు. ఈ చర్చ ద్వారా నేను సూటి ప్రశ్న, కేఎన్ఆర్ ఎవరు? ఒక సామాన్య జర్నలిస్టు. ఒక జర్నలిస్ట్ యొక్క జీతం ఎంత ఉంటుంది సార్? 30,000 లేకుంటే మహా అంటే ఒక టాప్ జర్నలిస్టు, అరివీర భయంకరమైన జర్నలిస్ట్ అంటే 1 లక్ష రూపాయలు 3 లక్షలు ఇస్తారు. ఈయనకి 100 కోట్ల రూపాయల భూములు తిరుపతిలోను, 100 కోట్ల రూపాయల భూములు విశాఖపట్నంలోను, హైదరాబాద్ లోను, షోరూములు, కార్లు, బంగ్లాలు. ఈయన బినామీకి ఈయనకి ఇంకొక బినామీ, వీళ్ళ భార్య పైన ఆస్తులు, కార్లు, బంగ్లాలు, అపార్ట్మెంట్లు తిరుపతిలో కూడా. ఇవన్నీ ఎట్లా వచ్చేసింది చెప్పాలి కదా. మరి ఊరిక సాక్షిలో కూర్చొని పిట్టకథలు రాసినంత ఈజీ కాదు కదా సిట్టు ముందర కూర్చొని పిట్టకథలు చెప్పడము. నువ్వు చెప్పే పిట్టకథలు చెప్పావంటే సిట్టు వాళ్ళు 4 తట్టకథలు చెప్తారు నీకు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా త్వరలో పిలిపిస్తున్నారు, మీకేం సందేహం లేదు. చాలా మంది అనుకుంటారు సజ్జలను వదిలేయనని. సజ్జలను కాదు, ఇంకెవ్వరిని వదిలే ప్రసక్తి లేదు. జగన్ ఇప్పుడు క్రిస్టల్ క్లియర్ గా తెలిసిపోతుంది సార్. రాజ్ కసిరెడ్డి అనేవాడు ఓన్లీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి టెక్నికల్ అడ్వైజర్, ఐటీ అడ్వైజర్ ప్రభుత్వానికి. 100,000 కోట్ల రూపాయలు ఎట్టొచ్చేసింది. హైదరాబాద్ లో ఆ యొక్క అపార్ట్మెంట్, తాడేపల్లిలో జగన్ ఇంటికి సమీపంలో ఒక అపార్ట్మెంట్ లో డబ్బుల్ని అట్టపెట్టుల్లో పెట్టున్నారు. డెన్ను దాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అన్ని కన్స్ట్రక్టివ్ ఎవిడెన్సెస్ తోనే ఈ డబ్బులతో వీళ్ళు చేసిన విలాసాలు ఒకటి కాదు. చూడొచ్చు ఈ రోజు పేపర్లో, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతా ఉంది. సినిమా కూడా ఒకటి తీసినారంట.
ఈ డబ్బుని ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియలే వీళ్ళకి. ఉమ్. ఇప్పుడు దొరికిపోయి నకనకలాడుతూ కుడితిలో పడ్డ ఎలుకలు మారు కొట్టుకొని చేస్తాన్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క చివరిగా అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారు ఇన్వెస్టిగేషన్ లో. మాకు జగన్మోహన్ రెడ్డి నుండి ఆదేశాలు వస్తేనే మేము చేశాము. సింపుల్ సార్. గవర్నమెంట్ లో ఒక లిక్కర్ పాలసీ అన్ని సార్ అన్ని బయటికి తీసుకురావాలి. ఇప్పుడు ఒకటి కాదు, ఇప్పుడు ఎలక్షన్ లో కూడా ఈ డబ్బును ఉపయోగించారని చెప్తున్నారు కాబట్టి అసలు ఎక్కడెక్కడ పక్కా. ఉపయోగించారు, నిజంగా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల దగ్గర ఏమన్నా ఉపయోగించారా లాంటి విషయాలు కూడా వారి పార్టీకి సంబంధించిన వారిలో ఎవరికన్నా అందిందా లాంటి విషయాలపైన కూడా దృష్టి పెట్టాలి కదా మరి. పక్కా ఇప్పుడు నేను ఒక చెప్తాను చూడండి సార్. ఉమ్. ఈ యొక్క లిక్కర్ స్కామే జగన్మోహన్ రెడ్డి జూన్ 4వ తేదీ 2024 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే వీళ్ళు కూర్చొని 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే వాళ్ళ టార్గెట్ ఏంటంటే సార్ 2024 ఎలక్షన్ ఎలా గెలవాలంటే లిక్కర్ స్కాము మనం రూపకల్పన చేయాలా, పాలసీ మార్చాలా, లిక్కర్ డబ్బుతో ఎలక్షన్ లోకి పోవాలని తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడాకు సంబంధించిన వాహనాల్లో కూడా డబ్బులు తరలించారు. సిట్ తన నివేదికలు క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది. ఒక ఆర్గనైజ్డ్ గా లిక్కర్ స్కామ్ చేశారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి సార్. లిక్కర్ స్కామ్ చేసినటువంటి ఎదవలేమో స్పెషల్ ఫ్లైట్లలో విదేశాల్లో అమ్మాయిలతో పబ్బుల్లో కులుకుతున్నారు. పాపం ఆ చీప్ లిక్కర్ తాగిన వాళ్ళంతా పాపం గవర్నమెంట్ హాస్పిటల్లో కిడ్నీలు పోగొట్టుకుని, లివర్లు పోగొట్టుకుని, హార్ట్లు పోగొట్టుకుని, నరాలు వీక్నెస్ తో అల్లాడుతున్నారు. వీళ్ళేమో ఈ క్రిమినల్ బ్యాచ్ ఏమో, ఈ లిక్కర్ క్రిమినల్స్ గ్యాంగ్ ఏమో ఈ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, మీరు చెప్పినట్టుగా సరే ఏదైనా విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని చెప్తున్నారు, అంతే కదా. ఒకసారి నేను కృష్ణ